ఎవరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా, దానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది. గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించారంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి వాళ్ళ అప్పులు